మేము ఇక్కడ ప్రయతినర్ నుంచి వచ్చామండి. కూకట్పల్లి దగ్గర ప్రయతినర్లో ఉంటాము. సో అమ్మవారిని ఈరోజు బోనాలు అని చెప్పేసి సండే మాకు లీవ్ కూడా అందరికీ పిల్లలకి దొరికింది కాబట్టి ఖచ్చితంగా మాకు బోనాలు ఉన్నప్పుడు బల్కంపేటకి అయితే ప్రతి సంవత్సరం అయితే వస్తాం మేము. అంటే మనకి లీవ్ కానీ ఏదో ఒకటి అనుకూలంగా చూసుకున్నా ఏదో ఒక టైంలో కంపల్సరీ బోనాలకు వస్తాము. మామూలుగా కూడా మేము ప్రతి నెలకు ఒకసారన్నా వచ్చేస్తాం. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక కొత్త ఉత్సవం అనేది వస్తుంది. మామూలుగా అయితే అనుకున్న కోరికలు అయితే ఎటు నెరవేరుతాయి. ప్లస్ చేసే వర్క్లో మాకు కొత్త ఉత్సాహం కానీ పిల్లల ఆరోగ్యం కానీ చదువులు కానీ చాలా బాగా అనిపిస్తుందండి. అమ్మవారి ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉంటుంది. అది చాలా హ్యాపీగా ఉంది దర్శనం. ఈరోజు కూడా దర్శనం చాలా బాగుంది. ఒక 15 మినిట్స్ అంటే లక్కీగా లైన్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం దర్శనం నిదానంగా బాగుందండి. మన హిందూ బంధువులకి మీరు ఏ రకమైన సమాచారం అందిస్తారు? తప్పకుండా సార్. ఇదైతే మనం వేరే కులాల మతాలని క్రిటిసైజ్ చేయడమే నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు ఎట్లా ముస్లిమ్స్ ఫ్రైడే ఎలా వెళ్తారో, సండేకి క్రిస్టియన్స్ ఎలా వెళ్తారో, మనం కూడా హిందూస్ ప్రతి శనివారము మంగళవారం ఏ కుల దైవం ఉంటే ఆ దైవం అష్టాదైవంకి అట్లీస్ట్ వారానికి ఒక్కసారో 2 సార్లు వెళ్ళాలనేది నా ఉద్దేశం. హిందూస్గా ఉండి మనం మన ఆచారాలను పాటించుకోతే, ఇప్పుడు నేను ఉన్నాను, మా పిల్లల్ని నేనే పాటించుకుంటే నా పిల్లల్ని నేను ఎట్లా చెప్తాను? వాళ్ళకి ఇంగ్లీష్ ఇంపార్టెంటే, కానీ మన సంస్కృతి ఏంటి, మన కల్చర్ ఏంటి, అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. దాంట్లో పాటు నేను తెలుగు మాట్లాడతాను, కన్నడ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, కానీ నేను ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు నా భాషకి నేను వాల్యూ ఇవ్వాలి.